హాయ్ అండి. హలో నమస్తే. వెల్కమ్ టు శివసత్య వ్లాగ్స్. ఈ రోజు నుంచి మా పిల్లలకి హాఫ్ డేస్ అండి. సో చాలా స్కూల్స్కి కూడా ఈ రోజు నుంచి హాఫ్ డేస్ అనుకుంటా. వాళ్ళు మధ్యాహ్నం లంచ్కి వచ్చేస్తారు పిల్లలు. సో అందుకని లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను. ఇదైతే దోసకాయ పప్పు అనమాట. ఎర్ర కందిపప్పు మామూలు కందిపప్పు కలిపి కుక్కర్లో పెట్టి ఉడికిస్తున్నాను. అలాగే పైన దోసకాయ ముక్కలు టమాటాలు కూడా పెట్టి ఉడికిస్తున్నాను అనమాట. ఒక 4 విజిల్స్ వచ్చిన తర్వాత ఇవి తీసేస్తున్నాను. సో ఉడికిపోయి పప్పు కూడా ఉడికిపోయిందండి మంచిగాను. ఎందుకు సెపరేట్గా పెడతానంటే దోసకాయ పుల్ల వల్ల ఏంటంటే మనకి ఒక్కొక్కసారి పప్పు ఉడకకపోవచ్చు. అందుకని సెపరేట్గా పెడతానమాట. రెండు ఉడికిపోయిన తర్వాత ఇలాగ వేరే ఒక సెపరేట్ గిన్నెలోకి రెండింటిని కలిపి వేసేసుకుని చింతపండు రసం, సాల్ట్, అలాగే కొంచెం కారం, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి మరిగిస్తున్నాను. ఇది మరిగేలోపు ఆలూ ఫ్రై కూడా చేసేసుకోవచ్చు. ఒక పక్కన కుక్కర్ పెట్టాక ఆలు అయితే కట్ చేసేసి ఉంచేసుకున్నాను. ఇప్పుడైతే ఆలూ ఫ్రై కోసం ఇవన్నీ కూడా వేసేస్తున్నానండి. దీంతో పాటు నేను దోసకాయ ముక్కలు కూడా వేస్తున్నాను. ఒక చిన్న దోసకాయతో దోసావకాయ వేస్తున్నాను అనమాట. జస్ట్ ఈ రోజుకి అయిపోయేటట్లు. మీడియం సైజ్ దోసకాయతో ఏంటంటే ఒక మీడియం సైజ్ దోసకాయతో పప్పు అయితే చేస్తున్నాను. ఇక్కడైతే తరిగి పెట్టేసుకున్న ఈ దోసకాయ ముక్కల్ని, అలాగే ఉప్పు, పసుపు, ఆవపొడి, కారం, కొద్దిగా ఇంగువ, సాల్ట్ వేసేసి చక్కగా కలిపేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా ఆయిల్ కూడా వేసి కలిపేసుకోవాలి. అలాగే లాస్ట్లో తప్పనిసరిగా కొంచెం లెమన్ జ్యూస్ యాడ్ చేయాలండి. అప్పుడే దోసకాయ బాగుంటుంది. ఇదైతే చాలా పుల్లగా ఉంది దోసకాయ, అయినా కూడా కొంచెం లెమన్ జ్యూస్ యాడ్ చేస్తేనే దోసకాయ అనేది బాగుంటుందన్నమాట. సో ఇదైతే రెడీ అయిపోయింది. కొంచెం సేపు ఇలా వదిలేస్తే మనకి కొంచెం ఊరిపోతుంది. ఈవినింగ్ అయితే ఇంకా బాగుంటుంది. సో ఆలూ ఫ్రై ఏంటంటే అయిపోయింది సగానికి. ఇంకా పప్పు కూడా మరిగిపోతుందన్నమాట. దీనికి పోపు పెట్టేసుకోవడమే. దీనికైతే నేను ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, ఇంగువ, అలాగే వెల్లుల్లి రెబ్బలు వేసి పోపు పెట్టేశాను. నేతి పోపు అనమాట. చాలా బాగుంటుంది నేతితో పెట్టుకుంటే. వెల్లుల్లి కూడా పై పొట్టు తీయకుండా చక్కగా ఒక దెబ్బ వేసేసి అలాగే పోపులో వేస్తే స్మెల్ అనేది బాగా పట్టి పప్పు చాలా బాగుంటుందండి. ఆలూ ఫ్రై కూడా రెడీ అయిపోయింది ఇక్కడ. సో వంట అయితే మొత్తం అయిపోయిందనమాట. ఇంకా పిల్లలు వస్తే తినేయడమే. సో పిల్లలు వచ్చిన తర్వాత మేము ఇక్కడ వడ్డించుకోవడానికి అన్నీ రెడీ చేసుకున్నాం అనమాట. దోసకాయ, అలాగే దోసకాయ పప్పు, ఇంకా ఆలూ ఫ్రై. ఈరోజంతా పిల్లలకి ఇష్టమైనవి అనమాట. మా పెద్దోడికి అయితే పప్పు చాలా ఇష్టము. సో పప్పు పిల్లలకి ఎలాగో ఆలూ ఫ్రై నచ్చుతుంది అందరికీ. సో అందుకని వాళ్ళకి నచ్చినవే చేశాను. ఇంకా ఇదైతే రైస్ అండి. గ్యాస్ కొంచెం మనకి ప్రాబ్లం అవుతుంది కదా, అందుకని రైస్ కుక్కర్లోనే వండానమాట. సో ఇవైతే ఈరోజు రెసిపీస్ అనమాట. అన్నీ పిల్లలకి నచ్చినవే చేశాను. సో ఇదన్నమాట. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.